ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భయానక వాతావరణంలో బతుకుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు ఈడీ దాడులు చేస్తాడో, ఎప్పుడు ఐటీ దాడులు చేస్తాడో, ఎప్పుడు జిఎస్టీ వచ్చి మీద పడుతుందో, ఈ దేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు దాడులు. ఓకే, రైట్ అండి. మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రతాప్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మనం ఒకసారి మన హైదరాబాద్కి వద్దాం. ఎస్, గ్లోబరీనా సంస్థ గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు కేటీఆర్ దే బినామీ సంస్థ గ్లోబరీనా, అది మళ్ళీ పేరు మార్చుకొని ఇప్పుడు ఇంకొక ఎంటెక్ ఏదో ఉంది దాన్ని, సో ఆ రకమైనటువంటి పేరు మార్చుకొని రూపాంతరం చెంది వచ్చింది. నేను ఒక సింగిల్ వార్డ్ చెప్తున్నమ్మా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర కావాల్సినటువంటి యంత్రాంగం ఉంది. సిట్ వేయండి, ఎంక్వైరీ చేయండి, తేల్చండి. దానిలో 1% డౌట్ లేదు. దానిలో మేము నో ఆర్గ్యుమెంట్, నో క్వశ్చన్. ఓకే, సో దాంతో మీకు ఎలాంటి లింకులు లేవు అని అంటారు? ఉంటే మీ దగ్గర పవర్ ఉంది కదా, మీరు చేయండి. దాని మీద మీ దగ్గర పవర్ ఉంది, సెంట్రల్ పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి కన్సర్న్లో మోడీ గారు కన్సర్న్లో. ఓకే, రైట్ అండి. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ